వెల్కమ్ టు మై ఛానల్ థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించి ఈ 2024లో గిరి ప్రదక్షిణ ఎప్పుడు జరగబోతుంది, గిరి ప్రదక్షిణకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు చాలా విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆషాఢ పౌర్ణమి రోజున పౌర్ణమి గడియలతో గిరి ప్రదక్షిణ ముగించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. కాలినడకన భక్తులందరూ సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామివారిని దర్శించుకుంటారు. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున స్వామివారికి విశేషమైన పూజలను నిర్వహిస్తారు. ఈ ఆషాఢ పౌర్ణమి రోజునే స్వామివారి అత్యంత పరమ పవిత్రమైన చందన సమర్పణ ఉంటుంది. ఆషాఢ పౌర్ణమి రోజు 4వ విడత చందన సమర్పణ చేస్తారు. పూర్వకాలంలో మహిళలు సంతానం లేని వారు సత్సంతానం కోసం గిరి ప్రదక్షిణ చేసి వారి కోరికను తీర్చుకొని సంతానాన్ని పొందేవారు. ఆ తర్వాత రోజులలో కోరికల అభిష్ట మేరకు కూడా సింహగిరి ప్రదక్షిణను చేసేవారు. భక్తులందరూ తమ తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణను చేస్తూ ఉంటారు. సింహగిరి ప్రదక్షిణ చేస్తే 3 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తే ఒక భూ ప్రదక్షిణ చేసిన ఫలం దక్కుతుందని చెప్తారు. అందుకనే సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, దేశంలో అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు సింహాచలానికి తరలివస్తారు. సింహగిరి ప్రదక్షిణను ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు కొండ దిగువన తొలి పావంచా నుంచి భక్తులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ స్వామివారి పాదాల వద్ద కొబ్బరికాయలను కొట్టి భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుడతారు. అధికారికంగా స్వామివారి పుష్పరథం కూడా ప్రారంభమవుతుంది. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. అలా సింహాచలాన్ని చేరుకొని ఆషాఢ పౌర్ణమి రోజున సింహాద్రి అప్పన్నను దర్శించుకుంటారు భక్తులు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేయవచ్చు. అధికారికంగా స్వామివారి పుష్పరథం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ కూడా మధ్యాహ్నమే ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది భక్తులు ఉదయం నుంచే గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. తొలి పావంచా నుంచి భక్తులు అడవివరం, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం, ముడసర్లోవ, హనుమంతువాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా ప్రదక్షిణ చేస్తూ తిరిగి తొలి పావంచా వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా సింహగిరి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని సింహగిరి చుట్టూ పండుగ వాతావరణం నెలకొంటుంది. కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛందంగా సేవలను అందిస్తారు. దారి పొడవునా నీరు, మజ్జిగ, పులిహోర ఇలా అందిస్తూ ఉంటారు. భక్తులు ఆకలి దప్పికలను తీర్చుకుంటూ ఉంటారు. కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల పొడవునా ప్రజలే స్వచ్ఛందంగా శిబిరాలను ఏర్పాటు చేసి సేవలను అందిస్తారు. అప్పన్న ఉత్సవంలో భాగంగా పూల రథం ఊరేగింపు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ 2024లో ఆషాఢ శుద్ధ చతుర్దశి జూలై 20వ తేదీ శనివారం వచ్చింది. ఆషాఢ పౌర్ణమి జూలై 21వ తేదీ ఆదివారం వచ్చింది. భక్తులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం 2024లో జూలై 20వ తేదీ శనివారం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని సింహాచలం దేవస్థానం జూన్ 22 అనగా నిన్న తెలిపింది. ఆషాఢ పౌర్ణమి జూలై 21 ఆదివారం రోజు గిరి పౌర్ణమి సింహాద్రి అప్పన్న ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ జూలై 21వ తేదీన ఆదివారం చందనోత్సవం సందర్భంగా శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నుంచి స్వీకరించిన చందనాన్ని 4వ విడత చందన సమర్పణగా భక్తులకు సమర్పిస్తారు. అంటే ఇప్పటి వరకు సింహాచలంలో చందనాన్ని భక్తులకు 3 సార్లు ఇచ్చారు. ఈ జూలై 21వ తేదీన 4వసారి భక్తులకు ఇవ్వబోతున్నారు.
తెలుసుకున్నారు కదండి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత మరియు ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణను ఎప్పుడు నిర్వహిస్తున్నారో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.